వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెలగాటమాడినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏడాది మార్చి 17 నుంచి 31 తేదీ వరకు జరిగిన ఎస్ఎస్సి పరీక్షలు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు రాశారు. వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద 81.14% పాస్ అయ్యారు. ఇక్కడి వరకు అంతానా బాగుంది. అయితే 2 వారాల్లో చేయాల్సిన వాల్యుయేషన్ వారంలోనే హడావిడిగా ముగించి ఫలితం వేలాది మంది విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 66,363 మంది రివాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్నారంటే సమస్య తీవ్రత అర్థమవుతుంది. రివాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్న వారిలో 11,175 మంది విద్యార్థుల పేపర్లలో మార్పులు జరిగి అసాధారణంగా పెరిగినట్లు తెలుస్తుంది. కేవలం కార్పొరేటర్లకు ప్రయోజనం కలిగించేందుకే ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తెచ్చి వారం రోజుల్లోనే వాల్యుయేషన్ పూర్తి చేయించిందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఆరోపణ సంగతి ఇలా ఉన్నా వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల మానసిక క్షోభకు ప్రభుత్వే కారణం. ఉదాహరణకు మొన్న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని గంగిరెడ్డి మోక్షితకు తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లీష్లో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు వచ్చాయి. కానీ సోషల్లో 21 మార్కులే వచ్చి తప్పినట్లు రిజల్ట్ వచ్చింది. విద్యార్థిని తండ్రి మల్లేశ్వర్ రెడ్డి 1000 రూపాయల ఫీజు కట్టి రివాల్యుయేషన్ పెడితే అధికారులు పేపర్ మళ్లీ దిద్ది సోషల్లో 24 మార్కులు వచ్చినట్లు ప్రకటించారు. అయితే ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. IIIT ఏపీ మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ కాలేజ్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసేందుకు గడువు ముగిసిపోయింది. ఇలానే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సాయి కుందన అనే విద్యార్థినికి అన్యాయం జరిగింది. సాయి కుందన ఒక పేపర్లో కేవలం 34 మార్కులు వేసి తప్పించారు. రివాల్యుయేషన్లో ఆమెకు 93 మార్కులు వచ్చాయి. ఏం లాభం? ఉత్తమ విద్యార్థినికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. IIIT ఏపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజీలో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలా వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడింది.